ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఇవాళ రెండో రోజు పార్టీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్, రాజనరసింహ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ప్రధానంగా కులగణనపై రాష్ట్రంలో సభ నిర్వహించే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. అయితే పార్టీ హైకమాండ్ అనుమతి రాగానే భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇక నిన్న కులగణనపై సిడబ్ల్యూసీలో చర్చించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లే జనగణనలో కులగణన అంటోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. దీపిక, సీఎం రేవంత్ రెడ్డి రెండవ రోజు ఢిల్లీలో పర్యటన కొనసాగుతా ఉంది. నిన్న సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కూడా ఢిల్లీలో ఆయన ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఈరోజు పార్టీ పెద్దలను కలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను కలవబోతున్నారు అని చెప్పి తెలుస్తా ఉంది. నిన్న సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జరిగినటువంటి కుల గణన ఏదైతే ఉందో దీనికి సంబంధించి సిడబ్ల్యూసీలో కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా నిలిచింది అనేది ఏదైతే ఉందో దాన్ని మరోసారి నిన్న సిడబ్ల్యూసీ సమావేశంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా పలుమార్లు ఇప్పటికే చెప్పడం జరిగింది. తెలంగాణలో జరిగిన కులగణను ఏదైతే ఉందో ఈ కులగణనను కేంద్ర ప్రభుత్వం దాన్ని రోల్ మోడల్గా తీసుకొని దేశవ్యాప్తంగా కూడా కులగణన నిర్వహించాలని గత కొంతకాలంగా కూడా డిమాండ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా క్యాబినెట్లో తీర్మానం చేయడం, దీన్ని వచ్చే సంవత్సరం జరిగే జనగణనలో కులగణన కలిపి నిర్వహిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ ఇది ఖచ్చితంగా రాహుల్ గాంధీకి క్రెడిట్ వెళ్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఖచ్చితంగా దీన్ని మేము బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తాము ఈ విషయంలో అని చెప్పి కూడా సిడబ్ల్యూసీలో కూడా తీర్మానం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించి ఈ యొక్క సిడబ్ల్యూసీ సమావేశంలో నిన్న 2 నిమిషాల పాటు మౌనం కూడా పాటించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా పెహల్గాం ఉగ్ర దాడికి సంబంధించి పాకిస్తాన్పై ఎట్లాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఉంది? సో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై ఎట్లాంటి చర్య తీసుకున్నా మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిడబ్ల్యూసీలో మరోసారి స్పష్టం చేయడం జరిగింది. సో ఇక కులగణన విషయానికి వచ్చినట్టయితే ఈ కులగణన క్రెడిట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అని చెప్పి కూడా చెప్తా ఉంది. ముఖ్యంగా ఈ కులగణనను ఎప్పటిలోగా చేస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సిడబ్ల్యూసీలో కూడా అదే తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కులగణనను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు చెప్పాలని చెప్పి కూడా ఒక డెడ్ లైన్ పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే 50% ఏదైతే నిబంధన ఉందో దాన్ని సడలించాలి. ఎందుకంటే ఎవరి వాటా ఎంత ఉందో రిజర్వేషన్ల ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పి కూడా సిడబ్ల్యూసీలో నిన్న చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ ఇప్పటికే కులగణన పూర్తి చేసింది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యొక్క భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పటికే ఏ రాష్ట్రం కూడా నిర్వహించిన రీతిలో ఒక రోల్ మోడల్గా ముందుగానే కులగణన నిర్వహించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే సిడబ్ల్యూసీలో కూడా ఒక చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఈరోజు పార్టీ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలవబోతా ఉన్నారు. ఇదే అంశంపై మరోసారి ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండబోతా ఉన్నారు. మధ్యాహ్నం వరకు అందుబాటులో వీలైనంత ఎక్కువ మందిని పార్టీ నేతలను కలవబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే సభ కోసము అనుమతి రాగానే రాష్ట్రంలో సభ నిర్వహించేందుకు భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం కాబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరిగి బయలుదేరి రాబోతా ఉన్నారు. దీపిక. రాజు, అదే మంత్రివర్గ విస్తరణపై పార్టీ హైకమాండ్తో ఏమైనా చర్చించే అవకాశం ఉందా? మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా దీనికి అధిష్టాన పెద్దలతో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఒక క్లారిటీ అయితే లేదు ఖచ్చితంగా. ఎందుకంటే అధిష్టాన పెద్దలను ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి కలవబోతా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు ఏ విధంగా రాష్ట్రంలో అమలవుతా ఉంది, అదేవిధంగా ఇతర పథకాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా అధిష్టానంతో
అంశంతో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు అధిష్టాన పెద్దలను కూడా కలవబోతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 1.5 ఏళ్ల అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి, అయినప్పటికీ కూడా ఇంకా 6 మంత్రి పదవులు అదేవిధంగా ఖాళీగా ఉన్నాయి. కాబట్టి అయితే దీనికి సంబంధించి పలుమార్లు ఇప్పటికే అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. చాలాసార్లు ఆయన ఢిల్లీకి వెళ్ళి చర్చలు జరిపారు. అయినప్పటికీ కూడా సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, అదేవిధంగా మంత్రి పదవుల కోసం పోటీ పడేవారు ఎక్కువ కావడంతో పార్టీలో ఇప్పటికీ అంటే ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ చేస్తే చాలా వరకు కూడా ఇది గొడవలకు జరిగే ఆస్కారం ఉంటుంది. చాలా మంది సీనియర్ నేతలు కావచ్చు, మంత్రి పదవి ఆశిస్తున్న వారు కావచ్చు, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఒక నిరాశ నిస్పృహలు ఎదురవుతాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటి ప్రభావం ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. సో ఏం చేయబోతా ఉన్నారు? స్థానిక సంస్థల వరకు కూడా మరి మంత్రివర్గ విస్తరణను అప్పటి వరకు ఆపుతారా, తర్వాత చేస్తారా, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఉంటుందా అని చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే జూన్ 2వ తేదీ తెలంగాణ అవతరణ దినోత్సవం కూడా ఉంది కాబట్టి సో జూన్ 2వ తేదీని ఒక డెడ్ లైన్గా తీసుకుని సో అప్పట్లోగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేస్తారు అని చెప్పేసి ఒకవైపు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టికి కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆయన తీసుకువచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ అంశాన్ని మరి అధిష్టానం సో ఏ విధంగా ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ చేస్తారా, లేదంటే మరికొన్ని రోజులు ఇట్లే వేచి చూసే ధోరణిలో అధిష్టానం ఉంటుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో కూడా కీలకమైనటువంటి శాఖలకు మంత్రులు లేరు. చాలా వరకు కూడా ఇటు మంత్రులు లేరు కాబట్టి చాలా వరకు పనులు కావచ్చు, అదేవిధంగా చాలా వరకు ఇటు విద్యాశాఖకు కావచ్చు, హోంమంత్రి ఇటు హోంశాఖకు కావచ్చు, ఇటు కార్మిక శాఖకు కావచ్చు, అదేవిధంగా ఇటు పురపాలక శాఖకు కావచ్చు, కీలకమైన శాఖలకు మంత్రులు లేకపోవడంతో చాలా వరకు రాష్ట్రంలో పాలన కూడా కుంటుపడుతుందని చెప్పేసి ఇప్పటికే ఇటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. కనీసం మంత్రివర్గ విస్తరణను కూడా చేసుకోలేకపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇప్పటికే విమర్శలు ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాయి. సో మరి ఇవన్నిటి నేపథ్యంలో సో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు ఇదే అంశాన్ని. సో మరి ఈ రోజు తాజాగా కూడా మరోసారి అధిష్టానం పెద్దల వద్దకు సో రాష్ట్రంలో కులగణనకు సంబంధించి తెలంగాణ రోల్ మోడల్గా ఉండబోతా ఉంది. దీనికి సంబంధించి ఒక భారీ బహిరంగ సభకు అధిష్టాన పెద్దల నుంచి అనుమతులు తీసుకోవడం, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చకు రాబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రాజు, ఒకవేళ కులగణనపై సభ నిర్వహించేందుకు అధిష్టానం గనక అనుమతిస్తే కాంగ్రెస్ సభ ఎక్కడ నిర్వహించే అవకాశం ఉంది? పార్టీ వర్గాలు ఏం చెప్తున్నాయి? ఖచ్చితంగా ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇక్కడ రాష్ట్ర నేతల మధ్య కూడా ఒక చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కులగణన అనేది ఇప్పటికీ ఏ రాష్ట్రంలో కూడా నిర్వహించలేదు. 1931 తర్వాత స్వాతంత్రం కంటే ముందు నిర్వహించారు. బ్రిటిష్ హయాంలో స్వాతంత్రం వచ్చాక ఇదే మొదటిసారి ఎక్కడ కూడా స్వతంత్ర భారతదేశంలో కులగణన నిర్వహించలేదు. క్రెడిట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు పార్టీ కావచ్చు భావిస్తుంది. అయితే ఎక్కడ నిర్వహించాలి సభ అనే దానిపై అయితే ఇప్పటివరకు ఒక క్లారిటీ అయితే ఇటు పార్టీ పెద్దల్లో రాలేదు. ముఖ్యంగా ఇక్కడ ఆ గజ్వేల్ ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా లేదంటే సిద్దిపేట జిల్లాలో నిర్వహించే యోచనలో ఉన్నట్టుగా గతంలో అయితే వార్తలు వచ్చాయి. సో అది ఇంతవరకు అయితే పార్టీ నుంచి ఎట్లాంటి ప్రకటన అయితే రాలేదు కాబట్టి సో ఎక్కడ నిర్వహించబోతున్నారనే దానికంటే మొదటగా పార్టీ అధిష్టానం నుంచి అనుమతి రాగానే సో ఈ సభ ఎక్కడ నిర్వహించాలనేది రాష్ట్ర నేతలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మొదటగా అధిష్టానం నుంచి అనుమతి రావడం, అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర పార్టీలో కూడా చర్చించి ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఒక నిర్ణయం అయితే తీసుకోనున్నారు. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి 2వ రోజు పర్యటన ఈరోజు పార్టీ అగ్రనేతలను కలవబోతా ఉన్నారు. మధ్యాహ్నం వరకు రాహుల్ గాంధీని కావచ్చు, అదేవిధంగా ప్రియాంక గాంధీ కావచ్చు, అదేవిధంగా ఇటు కేసీ వేణుగోపాల్ కావచ్చు, వీలైతే సోనియా గాంధీని కూడా కలుస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతా ఉంది. సో ఈ రోజు వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పబోతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డికి? ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై అయితే ఇప్పటి వరకు కూడా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే సంవత్సరం నర దాటిపోయింది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ అలాగే నాంచుడు ధోరణితో ఇట్లే ముందుకు వెళ్తుందా, లేదంటే ఈ జూన్ 2వ తేదీలో పైన పూర్తి చేస్తుందా అనేది ఒకవైపు చర్చలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సభపై అయితే ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.